హాయ్ నమస్తే వెల్కమ్ టు NSTV. రైతులకు అండగా నిలిచి వారి సంక్షేమం కోసం పనిచేసే పార్టీ కాంగ్రెస్ పార్టీయేనని కాంగ్రెస్ నాయకులు అన్నారు. గత 10 సంవత్సరాల బీఆర్ఎస్ పాలనలో రైతుల సమస్యలను ఏనాడు పట్టించుకోలేదని విమర్శించారు. లక్షెట్టిపేట స్థానిక విశ్రాంతి భవనం ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కాంగ్రెస్ నాయకులు గడ్డం త్రిమూర్తి, ఆర్టీఏ నెంబర్ అంకిత్ శ్రీనివాస్, చల్లా నాగభూషణం మాట్లాడారు. జరుగుతున్న అభివృద్ధిని చూసి ఓర్వలేకనే బీఆర్ఎస్, బీజేపీ నాయకులు కాంగ్రెస్ పై విమర్శలు చేస్తున్నారని ఆరోపించారు. బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు రెండు ఒకటేనని కాంగ్రెస్ నాయకులు విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వం రైతుల సంక్షేమం, అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తోందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఏదైతే మీరు పాదయాత్ర చేస్తా అంటే మీరు ఎదిరిస్తే ఏదో ఇచ్చినారని అన్నది అవాస్తవం. ముఖ్యంగా వాస్తవంగా రాష్ట్ర కమిటీ గౌరవ నీటిపారుదల శాఖ మంత్రులు 20వ తారీఖు దాకా వేచి చూస్తామన్న సందర్భం. కానీ ఇక్కడ ఉన్నటువంటి రైతాంగం మీద ప్రేమతో పోయిన సంవత్సరం కూడా నీళ్లు తక్కువ ఉన్నాయి, మనకు ఇవ్వద్దంటే కూడా మొట్టమొదట మాకు ఇచ్చిన తర్వాతనే మీరు తీసుకెళ్లాలని గొడవపడి మరి ముందు వరుసలో ఉంటా నేను మరి అటు వెళ్ళే పైపులని వరగొట్టి మా రైతులకు ఇస్తానని బెదిరించి మన రైతులను ఆదుకున్న గనుడు మా గౌరవ ప్రేమసాగర్. మరి అటువంటి శాసనసభ్యుడు ఈ రైతులకు నీళ్ళు వదలకుండా చేస్తాడా? ఒక్కసారి ఆలోచించాలి. మీకు బుద్ధుండి మాట్లాడుతున్నారో బుద్ధి లేక మాట్లాడుతున్నారో మాకు అర్థం కావడం లేదు. మరి అటువంటి నాయకుడు మరి ఒప్పించి 20వ తారీఖు దాకా వేచిద్దామన్న కమిటీని మరి వారు ఇంతకుముందు త్రిమూర్తి చెప్పిన విధంగా మరి లెక్కలతో సహా ఏ విధంగా నీరుని వాడుకోవాలో చెప్పి మరి మెప్పించి ఒప్పించి మరి నీటిని ఈ 9వ తారీఖు నాడు విడుదల చేపిస్తా అని ముందుగానే ప్రకటించండి తప్ప మీరేదో కళ్ళబొల్లి మాటలు చెప్పి మీరు అవాస్తవాలు ప్రజలకు చెప్పి మభ్య పెట్టి మేము ఏదో పాదయాత్ర చేస్తే మేము బెదిరిస్తే వదిలిన మాట మాత్రం అవాస్తవం. గుర్తుంచుకోండి. ఆ సత్యనారాయణ స్వామి దయ వల్ల మరి ఇంతకుముందు చెప్పిన విధంగా ఆ వరుణుడు కరుణించి మన గౌరవ ప్రేమసాగర్ రావు గారికి చేస్తున్నటువంటి మరి సంక్షేమ ఫలాలను దృష్టిలో పెట్టుకునే వర్షం పడి కడెం కానీ ఎల్లంపల్లి గాడి నిండడం జరిగింది తప్ప మరి ఈ నాయకులు చేస్తున్నటువంటి దుర్భర ప్రభావం వల్ల మాత్రం కాదని సందర్భంగా తెలియజేస్తూ వారు చెప్పిన విధంగానే నడుచుకుంటారు. ఏదైతే 1000 కోట్లు తెచ్చి నియోజకవర్గాన్ని అప్పు చేస్తున్నారు. మరి 20 సంవత్సరాల నుంచి ఈ ప్రభుత్వం ఎలా ఉండే? మీరు ఎమ్మెల్యేగా ఉన్న బీఆర్ఎస్ నాయకుడు అప్పుడు మా కాంగ్రెస్ పార్టీ నాయకుడే ఒకప్పుడు. మరి అప్పుడు కట్టిన ఎల్లంపల్లి కానీ అప్పుడు కట్టినటువంటి ఈ నీటి ఏదైతే గూడెంలో కట్టినటువంటి వాటర్ కానీ అవన్నీ కూడా మరి అప్పుడు కాంగ్రెస్ పార్టీ చేసింది. మరి అటువంటి దాన్ని పట్టుకొని ఈరోజు మేమేదో ప్రజలకు లాభం చేస్తున్నాం అని అవాకులు చెవాకులు పేలుతున్నాడు. అదంతా తప్పు. విచిత్రరావు గారు అసలు నీకు అవగాహన లేదు. నీ ప్రవర్తనే ఒక వాస్తుగా లేదు. కాబట్టి దయచేసి నువ్వు ఇకనైనా మానుకో. నువ్వు లీడర్ అయ్యి నేనేదో ఎమ్మెల్యే, మా నాన్న 20 ఏళ్ళు లేదు, నేను కూడా ఎమ్మెల్యేని అవుతానని కలలు కంటున్నావు తప్ప నీకు అసలు నాయకత్వం లక్షణాలే లేవని ఈ సందర్భంగా చెప్తున్నాను. ముఖ్యంగా ఇక పాపం బీజేపీ నాయకుడు ఎర్రపల్లి దయాకర్రావు, ఆయన రఘునాథరావు గారు, ఆయనే ఐటీ కంపెనీలు చూసుకోక అనవసరంగా రాజకీయాల్లోకి వచ్చి సమయం వృధా చేసుకుంటున్నాడు. అతనికి రాజకీయం అంటేనే అర్థం కాకుండా ప్రవర్తిస్తున్నాడు. అసలు ఏ లెక్కలు దేనికనేది లేదు. 150 కోట్లు లోన్ తీసుకొని వారు చెల్లిస్తే 450 కోట్లని బీఆర్ఎస్ నాయకులు అనగానే అవును అని ఈయన బంతపాడిండు. అసలు చదువుకున్న వ్యక్తి, ఐటీ రంగంలో నిపుణుడు. మరి అటువంటి వ్యక్తికి తెలియదు ఆ లోన్లు ఏ విధంగా ఇస్తారో. మరి దాన్ని ఆలోచించకుండా మరి ఒకరు అవాస్తవాలు చెప్తే దాన్ని నిజమని చెప్పే మనిషి మరి అటువంటి నాయకుడు మరి రఘునాథరావు గారు రేపు రాబోయే రోజుల్లో ఈ బీజేపీ పార్టీని ఏ విధంగా నడుపుతాడో మరి వారికి ఆలోచించుకోవాలి. ఈరోజు ఏదైతే రైస్ మిల్లర్ల ద్వారా పైసలు తింటున్నారని ఇంకొక నింద వేస్తున్నారు. మీరు 10 సంవత్సరాలు బీఆర్ఎస్ సమయంలో ఈ రైస్ మిల్లర్లందరినీ మరి అధోగతి పట్టించి వారి ద్వారా లబ్ధి పొంది క్వింటాలకు మరి 10 కిలోలు దోచుకున్న ఘనత మీ బీఆర్ఎస్ పార్టీ. అప్పుడు గౌరవ ప్రేమసాగర్ రావు గారు గెలిచిన తర్వాత వెంటనే అటువంటిది తూకంలో మోసం చేయొద్దని నిబంధన పెట్టి జై కాంగ్రెస్ రేవంత్ రెడ్డి గారి నాయకత్వం, జై కాంగ్రెస్, జై
ఈరోజు లక్ష్మీపేట మండల కేంద్రంలో ఏర్పాటు చేసినటువంటి పత్రికేయ సమావేశానికి ఇచ్చేసినటువంటి గౌరవనీయులు లక్ష్మీపేట మార్కెట్ కమిటీ చైర్మన్ అక్కల వెంకటేశ్వర గారికి, సీనియర్ నాయకులు అయినటువంటి చల్ల నాగభూషణం గారికి, అదేవిధంగా పట్టణ అధ్యక్షుడు షాహిద్ అలీ గారికి, మండల అధ్యక్షుడు నల్లల రాజు గారికి, ఆర్టీఏ మెంబర్ అంకల్ శ్రీనివాస్ గారికి, మున్సిపల్ చైర్మన్ దొంత అంజలి నర్సయ్య గారికి, మరి కార్పొరేటర్లకు, సర్పంచ్లకు, ఉప సర్పంచ్లకు, నాయకులందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. ఈరోజు ముఖ్యంగా కడెం నీటి విడుదల సమస్యల కడెం నీటి విడుదల గురించి ఏదైతే గత 2-3 రోజులుగా ప్రతిపక్షాలైనటువంటి బీఆర్ఎస్ బీజేపీ పార్టీ వాళ్ళు ఏదైతే ఆరోపణ చేస్తున్నారో ఆ ఆరోపణలను ఖండించడానికి ఈరోజు మేము పత్రికేయ సమావేశం పెట్టడం జరిగింది. ముఖ్యంగా ఈనాడు ఉన్నటువంటి వర్షాభావ పరిస్థితుల దృష్ట్యా అదృష్టం కొద్దీ, భగవంతుని యొక్క ఆశీర్వాదం కొద్దీ ఈ నియోగవర్గ చేసుకున్నటువంటి రైతాంగం చేసుకున్నటువంటి ఎన్నో రకాల పూజలు కావచ్చు, వీళ్ళు చేసుకున్నటువంటి యజ్ఞాలు కావచ్చు, ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత రైతాంగం మీద వానదేవుడు మాకు దయ చూపించి వర్షం కొట్టి కడెం ప్రాజెక్టు నింపడం అనేది జరిగింది. ఎందుకంటే రాష్ట్రం మొత్తంలో ఎక్కడైనా కూడా ఈసారి కరువు పరిస్థితి ఉంది. అటువంటి పరిస్థితులలో మరి మన కడెం ప్రాజెక్టు నిండడం, దాని నుండి మనం నీటి విడుదల చేసుకోవడం రైతాంగానికి చాలా శుభపరిణామం అని చెప్పేసి మేము భావిస్తున్నాం. అయితే ప్రకృతి వైపరీత్యాలను రాజకీయంగా వాడుకుంటున్నటువంటి బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు తగిన బుద్ధి చెప్పక తప్పదని చెప్పేసి ఈ సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం. అదేవిధంగా ఏదైతే కడెం ప్రాజెక్టు పరిస్థితి ఏదైతే ఉందో, గత నెల 28 తారీఖు నాడు కేవలం 682 ఫీట్లతోటి మాత్రమే కడెం ప్రాజెక్టు యొక్క లెవెల్స్ ఉంటాయి. 28 తారీఖు 29 తారీఖు నాడు కొద్దిగా వర్షాలు పడ్డాయి. 30 తారీఖు నాడు కూడా భారీ వర్షం పడడం వలన ప్రాజెక్టు పూర్తి స్థాయిలో 700 ఫీట్లకు కానీ 700 ఫీట్ల నీటితోటి కలకలలాడుతూ నిండిపోయింది. నిండిపోయిన తర్వాత వెంటనే అధికారులు గేట్లు ఎత్తి గోదావరికి నీళ్ళు వదలడం జరిగింది. 28 తారీఖు నుండి 28 తారీఖు వరకు అసలు ప్రాజెక్టు నిండకపోతే అసలు ఏం చేయలేని పరిస్థితి ఉంది. కానీ ఈ ప్రాంత ప్రజలు పుణ్యంగా రైతులు ఇక్కడ చేసుకున్నటువంటి కార్యక్రమాలతోటి మరి వర్షం కొట్టి కడెం నిండింది. 30 తారీఖు నాడు గేట్లు ఎత్తిన తర్వాత 6 తారీఖు నాడు హైదరాబాద్లో శివం కమిటీ అనేది కూర్చుంది. శివం కమిటీ అంటే ఏంటిది? స్టేట్ లెవెల్ కమిటీ ఫర్ ఇంటిగ్రేటెడ్ వాటర్ అండ్ మేనేజ్మెంట్. వీళ్ళు కూర్చొని నిర్ణయం తీసుకున్నారు. ఈ ప్రాంతానికి 68,000 ఎకరాల ఆయకట్టుకు ఎంత నీటి శాతం అవసరం ఉంటుంది, ఎంత నీరు అందిస్తే పంటలు పండుతాయి అనే దాని మీద చర్చ చేసిండు. వాళ్ళ చర్చలో భాగంగా గతంలో పలుమార్లు మనం కొన్ని సంవత్సరాల నుండి కడెం ప్రాజెక్టు నుండి ఇస్తున్నటువంటి నీటికి 68,000 ఎకరాల నీరు సాగు కావాలనుకుంటే 5.5 టీఎంసీల నీళ్ళు అవసరం ఉంది. కడెం ప్రాజెక్టు సామర్థ్యం ఎంత ఉంది? 3.5 టీఎంసీలు మాత్రమే ఇప్పుడు ప్రజెంట్ ఉన్నాయి. ఇంకా 2 టీఎంసీల వాటర్ అనేది అవసరం. ఒకవేళ వర్షాలు పడకపోతే ఈ వాటర్ని వేయిన తర్వాత పంటలు మధ్యలో ఏ విధంగా రైతులను ఆదుకునే పరిస్థితి ఉంటుందని చెప్పేసి వాళ్ళు డిస్కషన్ చేశారు. 6 తారీఖు నాడు డిస్కషన్ చేసిన తర్వాత 7 తారీఖు నాడు గౌరవ ఎమ్మెల్యే మంచిర్యాల ఎమ్మెల్యే ప్రేమ్సాగర్ రావు గారు హైదరాబాద్లో ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కలిసి అధికారులకు కలిసి ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంత బిడ్డగా రైతు బాంధవునిగా ప్రేమ్సాగర్ రావు గారికి ఈ ప్రాంత రైతాంగం పైన వ్యవసాయ భూముల పట్ల పూర్తి అవగాహన కలిగి ఉన్న వ్యక్తి ఇక్కడ ఉన్నటువంటి వాస్తవ పరిస్థితులను అధికారులకు మంత్రికి తెలియజేసి వాళ్ళని ఒప్పించి 7 తారీఖు నాడు ఒప్పించి 8 లేదా 9 నాడు నీటి విడుదల కంపల్సరీ కావాలని చెప్పేసి అనడంతో వాళ్ళు సంసిగ్ధంలో ఉన్నటువంటి అధికారులను ఎట్టి పరిస్థితుల్లో మీరు నీటి విడుదల చేయాలని చెప్పేసి ఒప్పించి ఇవాళ వాటర్ ఇప్పించాలని చెప్పగానే 8 తారీఖు నాడు మళ్ళీ స్థానికంగా ఉన్నటువంటి జిల్లా అధికార యంత్రాంగం అంతా కూర్చొని 9 తారీఖు నాడు వాటర్ ఇస్తామని చెప్పేసి మొన్న 9 తారీఖు ఆదివారం నాడు ఇవ్వడం జరిగింది. గత సంవత్సరం జూలై 15 నాడు అత్యధిక వర్షాలు పడి అటు గోదావరికి వరద పోవడం, ఇటు అంటే అది ఎలాంటి ప్లానింగ్ లేకుండా వరద తాకిడిని తట్టుకోవడానికే జూలై 15 తారీఖు నాడు ఇవ్వడం జరిగింది. అంటే ఇవాళ ఏం జరిగింది? ఈనాడు వాటర్ ఇవ్వడానికి మరి పోయిన సంవత్సరం వర్షాభావ పరిస్థితులు ఉన్నాయి కాబట్టి జూలై 15 తారీఖు నాడు ఎలాంటి ప్లానింగ్ లేకుండా శాస్త్రవేత్తల ప్రకారం ఇంకా కూడా ముందు వర్షాలు ఉన్నాయి, ఇంకా 2 టీఎంసీల నీటి లభ్యత మనకు దొరుకుతుంది, ఆ నీటి లభ్యతతోటే వాటర్ ఇవ్వగలుగుతాం అని చెప్పేసి
వాళ్ళు చెప్పడం జరిగింది. ఆపైనా సరే ఆ పని చేయడం జరిగింది. మరి ఈసారి అలాంటి పరిస్థితి లేదు కనుకనే కమిటీ వాళ్ళు చేస్తున్నారు. అంతేగాని విజిత్రావు నీ పాదయాత్రను బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడి పాదయాత్ర ద్వారా నీళ్లు రాలేదు. ఇంకో ముఖ్య విషయం ఏంటంటే గత వారం రోజుల నుంచి ప్రేమ్ సాగర్ రావు గారు 475 కోట్ల అప్పు కట్టిల్లని ఆ దుష్ప్రచారాలు చేస్తున్నటువంటి ఇద్దరు బీజేపీ బీఆర్ఎస్ నాయకులకు తెలియజేస్తున్నాను. ప్రేమ్ సాగర్ రావు అప్పున్నప్పుడు మందికి అప్పులేక పెట్టిండు, బ్యాంకులకు అప్పులు పెట్టిండని మీరే చెప్పిళ్ళు. ఇవాళ తాను పైసలు కడితే పైసలు కట్టిల్లని మీరే అంటారు. అంటే ఆయన పైసలు కట్టడం కూడా మీకు ఇష్టం లేదా? ముఖ్య విషయం ఏంటంటే ప్రేమ్ సాగర్ రావు గారు 475 కోట్లు ఏ బ్యాంకు నుంచి తీసుకోలేదు. ప్రేమ్ సాగర్ రావు గారు తీసుకున్నది 109 కోట్లు. ఆ 109 కోట్లకు 80 కోట్లు మిత్తి, గత 10-12 నెలల మిత్తి కలిసి 190 కోట్ల బాకీ కట్టిండు. ఆ 190 కోట్ల బాకీ తను ఏ విధంగా కట్టిండో సాక్ష్యాలతో సహా గాంధీ భవన్లో ప్రెస్ మీట్ పెట్టి మీ అందరికి చూపెట్టడం జరిగింది. మీరు ఎవరైనా ప్రేమ్ సాగర్ రావు గురించి ఆరోపణ చేసినోడు ఐబీ చౌరస్తలకు వచ్చి ప్రేమ్ సాగర్ రావు ముంగట చర్చ కూర్చొని ప్రేమ్ సాగర్ రావు మీద ఉన్న ఆరోపణలపై సాక్ష్యాలు తీసుకురాలి. అంతేకాని తాను అభివృద్ధి చేస్తాడు, ఈ అభివృద్ధికి గత 40-50 ఏళ్ళ ఉంది, ఇంత అభివృద్ధి ఎవరు చేయలేదు, ఈ ప్రేమ్ సాగర్ రావు చేస్తాడు, ఈ ప్రేమ్ సాగర్ రావు అభివృద్ధి చేసి మేము మళ్ళీ కూడా ఓడిపోతాం, మాకు మళ్ళీ డిపాజిట్లు రావని భయానికి సారు మీద నీచపు నిందలు వేస్తున్నారు. ఈ నీచపు నిందలల్లా ఇంకోటి ఏంటంటే కొన్ని రోజులు గుండా అయిపోయింది, కొన్ని రోజులు కబ్జాలు అయిపోయినాయి. ఇప్పుడు అప్పులు కట్టిల్లంటారు. అప్పులు కడతాం, అన్ని కడతాం, ఊళ్ళకి బాయకుండా బాకీ కట్టుడు మా బాధ్యత. మా సారు సత్యవంతుడు కాబట్టి తీసుకున్న పైసలు కట్టిండు. తనకు ఎన్నో వేల కోట్ల ఆస్తుంది కాబట్టి అంత బ్యాంక్ అప్పించింది. ఉదాహరణకు నేను ఇల్లు కట్టుకుంటే నాకు 20 లక్షల లోను, ఇల్లు మందం నాకు దాని పరిమితి మందం ఇచ్చింది బ్యాంకు. అంటే నాకున్న ఆస్తి పరంగా 20 లక్షల లోన్ ఇచ్చింది. సార్కు 100 కోట్ల ఆస్తులు లేని ఆ 475 కోట్ల ఎస్టిమేషన్ బ్యాంకు లోన్ ఎందుకు ఇస్తా అన్నది అది ఒకటి గుర్తుంచుకొని మాట్లాడాలి. ఇంకొకటి ప్రేమ్ సాగర్ రావు గారు గురించి ఎవరైనా నీచపు మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మా బాబాయ్ త్రిమూర్తి చెప్పినట్టు భర్త పూజలు ఖచ్చితంగా తప్పవని మీకు తెలియజేస్తున్నాను. ఇంకో ముఖ్య విషయం, ఈ నియోజకవర్గంలో ఎవరైనా దివాకర్ రావు 20 ఏళ్ళు ఎమ్మెల్యేగిరి చేసినావు, ఒక్క రోజన్నా ఈ లక్షపేట ప్రాంతాన్ని పట్టించుకున్నావా? ఇలా లక్షపేట ప్రాంతంలో ఆ గవర్నమెంట్ కాలేజీలో కానీ స్కూల్లో కానీ ప్రైవేటు కాలేజీలో సీట్లు ఎట్లా దొరుకుతలేవో ఈ గవర్నమెంట్ కాలేజీలో కూడా సీట్లు దొరుకుతలేవు. దానికి కారణం ఓవేళ ఈ కాలేజీ అభివృద్ధి కారణం కాలేజీ కట్టించింది వాళ్ళు పెద్దోళ్ళు ప్రేమ్ సాగర్ రావు గారు. ఇలా హాస్పిటల్లో మంచిర్యాల పోకుండా ప్రజలందరూ లక్షపేట హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ చూసుకుంటారు. సారు అంత ఆరోగ్యం బాగలేకుండా వారానికి ఒక్కసారైనా 10 రోజులకు ఒకసారైనా హాస్పిటల్ని స్కూళ్ళు సందర్శిస్తుండు. అదేవిధంగా నీ ఒకటి మళ్ళీ ఏదో మాట్లాడిండు, ఈ కొత్తగా విజిత్రావు మీరు కొత్త ఒకటి నేర్చిండు, ఇన్ని రోజులు మీరు ఫేస్ టు ఫేస్ మీడియాతో మాట్లాడబో, మరి ఆ ఛానల్లో పైసలు ఇచ్చి మాట్లాడతారా? ఆ ఛానల్లో మీ దగ్గరికి వస్తాలో నాకు తెలియదు. కానీ మీరు మాత్రం ఖచ్చితంగా చెప్తున్నా ప్రేమ్ సాగర్ రావు గారి గురించి పిచ్చి మాటలు మాట్లాడితే ఖచ్చితంగా మేము ఊరుకోమని తెలియజేస్తున్నాను. జై కాంగ్రెస్, జై పిఎస్ఆర్.